ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పత్రాలే కదా మీరు అడిగేది, డబ్బు కాదు కదా. ఒక 7 ఏళ్లలోనో బాకీ తీర్చేసి పొలం పత్రాలు ఇచ్చేయండి. నన్ను చూస్తేనే నరేష్ కోపంతో రెచ్చిపోతాడు. అలాంటిది అడిగేది నేను కదా అల్లుడు, దాని గురించి నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. మీరే అడిగినా వినకుండా నేనే అడిగించాననుకుంటాడు. మీరేం మాట్లాడకండి, అంతా మా నాన్న చూసుకుంటానని చెప్తున్నారు కదా. నేను చెప్తే మాత్రం మీరు వింటారా? సరే, ఇక మీ ఇష్టం. బావా, ఊరికే డబ్బు అప్పుగా ఇవ్వమంటే నరేష్ బావ గారు ఇవ్వరు. నెల నెలా ఖచ్చితంగా వడ్డీ ఇస్తానని చెప్తే ఇస్తారు. సరేనా? మంత్లీ ఇంట్రెస్ట్. ఓకే, పద. నరేష్ బావ గారు, నరేష్ బావ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏం చెప్పాలనుకున్నా గట్టిగా చెప్పండి. ఎవరికి తెలియకుండా అడుగుదామనుకుంటే ఈయన గారు అందరికి వినపడేలా గట్టిగా చెప్పమంటున్నారు. ఏమైనా చెప్పారా? ఇంకా లేదు. అయితే చెప్పు. నరేష్ బావ గారు, నేను సవేష్ బావా కూరగాయల బిజినెస్ చేద్దామనుకుంటున్నాం. వెజిటబుల్స్ షాప్. కూరలు కొంటారా? కొనుక్కోండి, అది నాకెందుకు చెప్పడం? కూరగాయలు కొనడం కాదు బావ గారు, కూరగాయల బిజినెస్ చేయాలనుకుంటున్నాం. ఓహో, కూరగాయల వ్యాపారం చేస్తారా? సరే సరే, మంచిది. బావగారు, మాకు 1 లక్ష రూపాయలు కావాలి. వడ్డీ ఇస్తాం. ఎస్ బ్రో, విత్ ఇంట్రెస్ట్. మీరు ఊర్లో వాళ్ళ దగ్గర తీసుకునే వడ్డీ కన్నా రెట్టింపు వడ్డీ ఇస్తాం. డబల్